వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఇప్పటికే ప్రతిదీ కల్తీమయం అవుతున్న సందర్భంలో వాటిని కనిపెట్టడంలో అధికారులు కొంత విఫలమయ్యారనే ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో స్థానికంగా దొరికిన నకిలీ బ్రాండెడ్ వస్తువులు ఆటోలో వెలుగులోకి వచ్చిన భాగోతం. స్థానిక వర్తక సంఘ వ్యక్తులు తెలుపుతున్న వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణంలో ఎక్కడి నుంచో ఆటోలో బ్రాండెడ్ స్టిక్కర్లతో నాసిరకం సరుకులు అమ్ముతున్నారని సమాచారంతో వెళ్లి చూడగా ఒక్కసారిగా కంగుతిన్న వర్తక వ్యాపారస్తులు బ్రాండెడ్ సరుకులు తక్కువ ధరకే ఎలా అమ్ముతున్నారని వాటిని పరిశీలించగా బయట ప్యాకింగ్ మాత్రమే బ్రాండెడ్, లోపల సరుకులు మొత్తం నాణ్యతా లోపం ఉండడంతో వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించడం జరిగింది అని తెలిపారు. ఒక పారాషూట్ బాటిల్ తయారు చేయడానికి అయ్యే కాస్ట్ ప్యాకింగ్ మొత్తం కలిపితే అయ్యే ధర కంటే సగం ధరకే ఇస్తున్నారని, పూర్తి వివరాలు కంపెనీకి వాళ్ళకి పంపించగా ఒక పారాషూట్ బాటిల్ సీజింగ్ మిషన్ సుమారు 2 కోట్లు అవుతుందని, బాటిల్ క్యాప్ తీయాలంటేనే చాలా కష్టపడాలని అన్నారు. కానీ నాసిరకం బాటిల్ మూత తీస్తుండగానే విరిగిపోవటం జరుగుతుందని అన్నారు. ఆయిల్ కూడా నీళ్ల లెక్కే ఉండడం, సర్ఫ్ మొత్తం కూడా పిండిలా ఉండడం, ఆల్ అవుట్ లిక్విడ్ నాసిరకంగా ఉండడం, లైజాల్, కంఫర్ట్ ఇలా అన్ని కూడా నాసిరకంగా ఉండడం, వాటిని వాడిన ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యాలు రావడం జరుగుతుందని, వీటన్నిటిని గమనించి నాణ్యమైన సరుకుల్ని కొనుగోలు చేయాలని, రేటు తక్కువ అని నాసిరకం వాటిని కొనుగోలు చేసి ఇబ్బందులు పడవద్దని వర్తక సంఘం వ్యాపారులు తెలిపారు. ఇలాంటి కల్తీ సరుకులు అమ్మే వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వర్తక సంఘం వ్యాపారులు కోరుతున్నారు. నూట మొత్తం 100 కొట్లు ఉంటాయండి. ఇలాంటి సరుకులు మేము ఎప్పుడు అమ్మలేదు. నేను 40 సంవత్సరాల కొట్టు పెట్టి కిరాణా కొట్టు. ఇలాంటి మైసూర్ శాండ్లు, గుడ్ నైటు, టైట్ సర్పు అలాంటి నెంబర్ 2 మేము ఎప్పుడు కొట్లోకి రానిలేదు, ఎవరు రానియరు. ఆ కొట్లు అలాంటి సరుకులు అసలు మేము అమ్మము. ప్రజలు కూడా కనిపించాలి, అందరూ మంచి సరుకులే కొనుక్కోవాలి. ఈ షాపులో అన్ని షాపుల్లో కూడా పొటిష్ వచ్చి ఒక్కోసారి చెక్ చేస్తారు. అన్ని మంచి సరుకులే అమ్ముతాం, ఎవరికి ఇబ్బంది లేదు ప్రజలకి. ఇది డూప్లికేట్ సరుకు అనేది ఎక్కడ తయారు చేస్తున్నారో మా పోలీసు వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి అది పోయి బ్యాన్ చేయాలని కోరుతున్నాను. ఇట్లు వర్తక సంఘం హుజూర్ నగర్. 5వ తారీఖు రాత్రి నైట్ 10 గంటల సమయంలో హుజూర్ నగర్ టౌన్కు ఎస్ఐ గారు పిలవడం జరిగింది. అట్టి సమయంలో మా యొక్క డిపార్ట్మెంట్కు ఎంక్వైరీ నిమిత్తం సిటిఓ గారు, ఎస్ఓ గారిని నన్ను పంపించాడు. దాని నిమిత్తం మేము వెరిఫై చేయగా దీనికి ఎటువంటి బిల్లులు కానీ, ఇన్వాయిస్లు కానీ, బిల్లులు కానీ ఏమీ లేవు. కావున దీనికి సంబంధించిన పెనాల్టీ కట్టమని చెప్పి ఈ సంబంధించిన డ్రైవర్ను ప్లస్ దాని వెంట ఉన్న వ్యక్తిని కోరినాము. దానికి కానీ అతను సమ్మతించినాడు. ఆ పెనాల్టీ కట్టించుకొని బండి మా యొక్క పరిధిలో ఉన్నంత వరకు మేము ఆ పెనాల్టీ కట్టియడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడి నుంచి వస్తుంది అనేది పోలీసు వాళ్ళకి సంబంధించిన బిల్లులు, ఇన్వాయిస్లు కానీ, వే బిల్లు కానీ ఎటువంటి లేకపోవటం వలన మా యొక్క డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్ పరిధిలో మేము దానికి సంబంధించిన పెనాల్టీ మేము వసూలు చేయడానికి నోటీస్ ఇచ్చినాం. రైట్. మా వేరే ఊర్లో మా సరుకు మా డిస్ట్రిబ్యూటర్స్ స్టాక్ తీసుకెళ్ళి సప్లై చేస్తున్న క్రమంలో ఇతను ఈ బండికి సంబంధించిన అతను పల్లెటూరులో షాపులకి అమ్మటానికి కొన్ని స్టాక్స్ అమ్ముతున్నాడు. ఇవి ఏంటి, మా పిల్లలు మాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల మా అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఇవి ఏంటి అనేది చాలా తక్కువ రేట్లకి అతను అమ్ముతున్నాడు. ఇవి ఏంటి అనే తీరా చెక్ చేసి ఇది ఎట్లా అమ్ముతున్నాడో, ఆయనకి ఎలా పాసిబిలిటీ అవుతుంది అనేది చూద్దామనే ఉద్దేశంతో ఆయన దగ్గర ఉన్న స్టాక్ మొత్తం మేము తీసి చూడటం జరిగింది. ఆ చూసే విధానంలో ఏంటంటే అతను పూర్తిగా కూడా డీ స్టాక్స్ తీసుకొచ్చాడు, అంటే డూప్లికేట్ స్టాక్స్ తీసుకొచ్చి మార్కెట్లో ఇవ్వడం చేస్తున్నారు అనమాట. ఈ దీంట్లో అతను లేడు. ఫస్ట్లో వాళ్ళ పర్సన్ అమ్ముతుంటే ఇంకా ఆయన పిలిపించడం జరిగింది. అదే టైంలో ఆయన డైరెక్ట్గా అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఇది డూప్లికేట్ స్టాక్ అని, ఒరిజినల్ కావు డూప్లికేట్ స్టాక్ అని డైరెక్ట్గా ఆయన ఒప్పుకోవడం జరిగింది సార్. దీంట్లో చూస్తే మీరు చూడొచ్చు, దీంట్లో నేను పారాషూట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను, గాడ్రేజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. దీంట్లో పారాషూట్ ఆయిల్ ఉంది, గాడ్రేజ్లో గుడ్ నైట్ లిక్విడ్ ఉంది, ఇలానే మైసూర్ శాండిల్ సోప్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత టైడ్ సర్ఫ్ ఉంది, ఏరియల్ సర్ఫ్ ఉంది, రెడ్ లేబుల్ టీ పొడి ఉంది, కంఫర్ట్ ఉంది. ఇంకా ప్రతి ఒక్క కంపెనీ ఐటమ్స్ ఇలా తీసుకొచ్చి తను అమ్మటం చేస్తున్నాడు బయట నుంచి తీసుకొచ్చి. దీన్ని మేమందరం కలిసి, మా వర్తక సంఘ అధ్యక్షులు గారు, మేమందరం కలిసి, మా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ అందరం కలిసి ఇక్కడ తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఈ తదుపరి విచారణ ఇవాళ చేస్తాను. ఫస్ట్ ఏం కోరుకుంటున్నా అంటే ఇలాంటి పుట్టగొడుగుల్ని మన ఎట్టి పరిస్థితుల్లో, ఇప్పుడు మాకు తెలిసింది ఇట్లానే మన షాపులు తెలిసి కూడా మనకి తెలియజేయడం జరిగింది. ఆ పల్లెటూరులో షాపులు కూడా మనకు తెలియజేయడం వల్ల ఇలా రేట్లు తక్కువ ఇస్తున్నారు అని తెలియజేయడం వల్లనే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట.
మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళకి దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి ప్రోడక్ట్స్ కనుక యూజ్ చేస్తే ఇప్పుడు సబ్బు ఉంది, కస్టమర్ వాడి తనకి స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే ఇబ్బంది అవుతుంది. గుడ్ నైట్ లిక్విడ్ ఉంది, ఇది పని చేయకపోతే ఇబ్బంది అవుతుంది. సర్ఫ్ ఉంది, సర్ఫ్ వాడినా, పారాషూట్ ఆయిల్ వాడినా, ఏది వాడినా కూడా ఇది జనాలకి హెల్త్కి మంచిది కాదు సార్. కాబట్టి అందరూ కూడా అవేర్నెస్తో ఉండి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని మనం చెప్తున్నాం.